మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో దళిత స్పీకర్ అని చూడకుండా ఏకవచనంతో వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానించే విధంగా మాట్లాడినందుకు నిరసనగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు మాట్లాడుతూ అసెంబ్లీలో బహిర్గతంగా దళిత స్పీకర్ అని చూడకుండా ఏకవచనంతో మాట్లాడుతూ దళితులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఒకటై అసెంబ్లీలో అభివృద్ధి దిశగా చర్చించే సమయంలో అడ్డుపడుతూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్న సమయంలో ఒక దళితుని అవమానించే విధంగా వ్యాఖ్యానించడం అలవాటుగా మారిందన్నారు. గతంలోనూ కూడా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దళితులను అవమానించారు. జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదన్నారు. మీరందరికీ తెలిసిన విషయమైనా కూడా మరొకసారి ప్రజలందరి దృష్టికి తీసుకొద్దామనే దృశ్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ప్రవర్తించిన తీరు ప్రపంచమంతా కళ్ళగట్టేట్టు కనిపించింది. అయినా కూడా దాన్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ కుల దురహంకారం అనుకోవచ్చు, లేకపోతే అగ్ర కుల అహంకారం అనుకోవచ్చు, దళిత పట్ల చిన్నచూపు కావచ్చు, ఈ అన్ని రకాల భావన కలబోసిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. వారి నాయకుడు కూడా కేసీఆర్ కూడా అదే తత్వంలో కూడుకున్న మనిషి కాబట్టి ఆ పార్టీ లక్షణం కూడా రెండు రకాలు కూడా శాసనసభ స్పీకర్ పట్ల వారి ప్రవర్తన కళ్ళగట్టిన కనిపించింది. అంటే ఒకే నాణానికి బొమ్మ బొరుసులాగా ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయడానికి కూడా నిదర్శనం. అంటే గతంలో అంబేద్కర్ అవమానించినటువంటి మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు, ఇవాళ అసెంబ్లీ స్పీకర్ అవమానించినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా సమానమైన పద్ధతులలో ఇవాళ దళితులు అవమానించే క్రమంలో ఇద్దరు కూడా అగ్రభాగాన్ని ఉన్నారు. అంటే వ్యక్తులు చూసుకున్నా కూడా, వాళ్ళ ప్రవర్తన చూసుకున్నా కూడా, వాళ్ళ పార్టీ లక్ష్యాలు చూసుకున్నా కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి దళిత పట్ల చిన్నచూపు అనే దానికి అనేక రకాల నిదర్శనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నిండు సభలో బయట మాట్లాడడం వేరు, నిండు సభలో కూడా ఇక్కడ స్పీకర్ అవమానించిన రకంగా మాట్లాడడం, నీ జాగిరని మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. ఎందుకోసం చెప్పంటే కూడా సమస్యలు పక్కదోవ పట్టించడం. ఇద్దరి లక్ష్యం కూడా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు మాట్లాడేటువంటి భాషను అదే రకంగా ప్రజల సమస్యలు పక్కదోవ పట్టించడానికి వాళ్ళు కంకణ కట్టుకుంటూ కనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు దళితుల పట్ల మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇసుక మాఫియాను అరికట్టుకునే క్రమంలో ఆ గ్రామస్తులందరూ కూడా సిరిసిల్లాలో నేరేళ్లలో అడ్డుకోవడానికి పోతున్నటువంటి వాళ్ళకి అట్ల పట్ల కక్ష కట్టినట్టుగా వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళను మనుషులుగా చూడకుండా వాళ్ళ అవయవాలన్నీ పనికి రాకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, ఆరు దళితులను. ఆ తర్వాత వరుస పెట్టి క్రమంలోకి చూసుకుంటే కూడా ఇవాళ మీకు స్పీకర్ మీరా కుమారి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రదాత కూడా ఒకరు తను. అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, సుష్మా స్వరాజ్ గారు మనకు అపోజిషన్ లీడర్ ఎల్ఓపిగా, అదే రకంగా మీరా కుమారి గారు స్పీకర్. అంటే వీరి ఆధ్వర్యంలో తెలంగాణ వస్తే ఆ దళితులను పరామర్శించడానికి కోసం స్పీకర్ గారు కరీంనగర్కి వస్తే కనీసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడనీయకుండా చేయడం, అక్కడ ఉన్నటువంటి దళితులను పరామర్శించకుండా చేయడం.
దీనికి ప్రధానంగా కూడా ఇంకొక అంశాన్ని నేను జోడించుకోబోతున్నాం. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ బదనాం ఉన్నది అనే విషయంలో చేయడానికి వస్తామని సమస్యలు పక్కదో పట్టించడానికి ఇవాళ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునేటువంటి వీటిలో భాగంగా అసెంబ్లీలో ఇవన్నీ చర్చకు రాకుండా ఏదైతే ఉందో వాళ్ళ ఏజెండానే నడవాలి, సమస్యలు వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పేది నడవాలనేటువంటిగా ప్రధానంగా చేస్తే రుణమాఫీ విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మేము ఖచ్చితంగా చెప్తున్నాము, గ్రామాలకు పోదాం, ఎక్కడికైనా పోదాం, మాకు రుణమాఫీ మేము అనుకున్న లక్ష్యం మేరకి ఇలా మీరు చెప్తున్నారు ఏది 49,000 కోట్లు అని చెప్పి నిన్న అక్కడక్కడ మాట్లాడుతున్నారు. 49,000 కోట్లు 2014 నుంచో 2012కెళ్ళో తర్వాత 23 వరకు కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ క్లియర్గా చెప్పడం జరిగింది, మేము 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాము. అది కూడా 2018 డిసెంబర్ 9వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాంట్లో దాదాపుగా 90% పూర్తి అయిపోయింది. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లంతో ఒక కుటుంబంలో 2 ఉండడం, 3 ఉండడము, 5 ఉండడము, ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూలలో ఆధార్ కార్డుకు తర్వాత అకౌంట్స్కు మిస్ మ్యాచ్ కావడము, అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ద్వారా కొద్దిమంది కారణం వస్తాం, దాన్ని క్లియర్ ఇస్తామని చెప్తున్నాను, క్లియర్గానే ఇస్తామని చెప్తాను. దాన్ని పట్టుకొని మాట్లాడితే రుణమాఫీ కాలేదు ఈ పని అనేటువంటి ఒక భూతద్దలు చూపించుకోవడం, ఆ తర్వాత రైతు భరోసా విషయంలో కూడా తప్పుదో పట్టించే రకంగా ఉండడం, గతంలో చెట్లకు గుట్లకు ఇచ్చారు కాబట్టి అవన్నీ మేము ఒక సరిదిద్దే క్రమంలో ఉన్నాం. ఇవన్నిటినీ చర్చకు సరిగా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలనే ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత వాళ్ళ పార్టీ నాయకత్వం కానీ ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నది. అందుకనే మేము కూడా అక్కడ సభలో నిన్న మా సీఎం గారు, తర్వాత మా బట్టి విక్రమార్క గారు మొత్తంగా వాళ్ళను వివరించి చెప్పిండ్రు. అదే రకంగా ప్రజలకు కూడా మొత్తం కూడా మేము తీసుకెళ్ళడానికి కోసం చెప్పిన వాళ్ళ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేపడుతుంది అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఇంకా మీ సైడ్కి వెళ్ళమని అడిగితే చెప్దాం అది అంతే.